ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ అండి. స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే స్టెమ్ సెల్ అంటే మూలకణం అండి. మూలకణం మెయిన్ గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి మూలకణాన్ని ఇక్కడ తీసుకుంటున్నారని మనం ఒకసారి గమనించినట్లయితే మనకి స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి గ్రీన్ యాపిల్ అండి, మాలస్ డొమెస్టికా. మాలస్ డొమెస్టికా దీనిలో ఉన్నటువంటి మూలకణాన్ని తీసి మనకు అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా హై క్వాలిటీ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి బెర్రీ జాతికి చెందినటువంటి ఫ్రూట్స్ ద్వారా కూడా వాటి యొక్క బ్లెండ్ అండి, వాటి యొక్క బ్లెండ్ని తీసుకొని కూడా ఇక్కడ మనకి ఈ యొక్క క్యూర్సల్లో మనకి కలపడం జరుగుతుందండి. మిశ్రమం, బెర్రీస్ యొక్క అండి మిశ్రమం అండి. సో ఈ విధంగా ఈ రెండు టెక్నాలజీ ద్వారా ఈ యొక్క క్యూర్సల్ అనేది మనకి తయారు చేయబడుతుందండి. ఇక చూడండి, మరి క్వాలిటీ ఉంది అని చెప్పేసి మనం చెప్పడం కాదండి, ఇక్కడ వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి కంపెనీలు సర్టిఫై చేశాయండి. సో మీరు నేను చెప్తే ఎవరు వినరు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు చూడండి. ఇక్కడ మొబైల్లే కంపెనీ, అలానే 100% న్యాచురల్ ప్రొడక్ట్, అలానే సిఎంఓ ఫ్రీ, ఇలానే హెచ్ఏసిసిపి, అలానే ఎస్జిఎస్ చూడండి, హలాల్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ కూడా మన యొక్క ఏదైతే క్యూర్సల్ ప్రొడక్ట్ ఉందో ఇది అస్యూర్డ్ క్వాలిటీ ఉంది, అలానే గ్యారంటీ ప్రొడక్ట్ అని చెప్పేసి సర్టిఫై చేసినటువంటి కంపెనీలు అండి ఇవన్నీ కూడా. అందుకే ఈరోజు ఒక రెవల్యూషన్ సృష్టిస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అంటే మార్కెట్ లో, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ క్యూర్సెల్ అండి. ఇక్కడ చూడండి, మీరు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలానే అండి మెయిన్ గా ఈ క్యూర్సెల్ అనేది ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రీన్ యాపిల్ నుండి మాలస్ డొమెస్టికా, అలానే రెడ్ గ్రేప్స్ నుండి సోలార్ వైటిస్. సో ఇవన్నీ మెయిన్ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్. అలాగే హెల్త్ సప్లిమెంట్, హెల్త్ కు సంబంధించినటువంటి న్యాచురల్ మొక్కల నుంచి తీసినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ద్వారా కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకి తయారు చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మెయిన్ గా ఇది ఏం చేస్తుందని ఒకసారి మనం గమనించినట్లయితే, రిజువనేషన్, రీన్యూవింగ్, రిపేరింగ్, రివైటలైజేషన్ అండ్ రీజనరేషన్. సో కొత్త కణాలను సృష్టించటం, ఆల్రెడీ ఉన్న కణాలను రిపేర్ చేయటం, మళ్ళీ పునర్నిర్మితం చేయటం, ఇవన్నీ ఒక ప్రక్రియ అండి. అంటే కణాలు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాయో చూసుకొని, ఆరోగ్యంగా ఒకవేళ లేనట్లయితే వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవటం, ఒకవేళ డెడ్ సెల్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేయటం, అలానే కొత్త కణాలను సృష్టించటం అండి. ఇదండి ఇక్కడ ఈ యొక్క ప్రొడక్ట్ చేసేటువంటి పని. అందుకే మనకు చూడండి చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి కొన్ని బెర్రీ జాతికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కూడా దీంట్లో మిశ్రమం చేయడం జరుగుతుందండి. వాటి యొక్క స్టెమ్ నుంచి అండి, వాటి యొక్క స్టెమ్ సెల్ నుంచి తయారు చేసినటువంటి ప్రొడక్ట్ అండి మనకు చూస్తారు. ఇక్కడ చూడండి, అకాయ్ బెర్రీ ఫ్రూట్, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాజింక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ క్రోచ్, ఒమేగా 369. సో వీటన్నిటి యొక్క మెయిన్ మూలకణం ఏదైతుందో వాటి నుంచి తీసినటువంటి ఇంగ్రీడియంట్స్ తో చేసినటువంటి ప్రొడక్టే మన క్యూర్సెల్ ప్రొడక్ట్. ఎస్ ఫ్రెండ్స్, హౌ టు యూజ్ క్యూర్సెల్. ఎస్ అండి, మీరు చాలా రకాలైనటువంటి బ్లడ్ చెప్పారు, బెర్రీస్ అన్నారు, గ్రీన్ యాపిల్ అన్నారు, రెడ్ గ్రేప్స్ అన్నారు. వీటన్నిటి వచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ ప్రొడక్ట్ అన్నారు. ఓకే, యాక్చువల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్యాకెట్ మీరు తీసుకున్నట్టయితే దాంట్లో 20 సాసెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సాసెట్ లో 2 grams పొడి ఉంటుందండి. ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, బ్రష్ చేసుకోకుండా తీసుకుంటే ఇంకా బెటరు. లేదు సార్, నేను బ్రష్ చేసుకోకుండా కనీసం టీ కాఫీ కూడా తాగను అనుకునే వాళ్ళు ఉదయాన్నే బ్రష్ చేసుకొని జస్ట్ నాలుగు కిందండి, మీ యొక్క నాలుగుని పైకి లేపుకొని నాలుగు కింద కొంచెం ఒక 5 to 10 minutes మీరు ఉంచగలిగితే చాలండి. చాలా ఈజీ అండి. ఎందుకంటే ఆ చిన్న సాసెట్ లో ఉండేటువంటి 2 grams పొడిని పైన కట్ చేసుకొని పొడిని మనం
నాలుగు కింద వేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఒక 5 to 10 minutes లో మొత్తం కూడా కరిగిపోతుందండి. సో ఇదే విధంగా మీకు అవకాశం ఉంటే ఈవినింగ్ కూడా చేయొచ్చండి. అది మిమ్మల్ని ఎవరైతే మీకు ఈ ప్రొడక్ట్ ఇస్తారో వాళ్ళ యొక్క సలహాతోటి మీరు సాయంత్రం కూడా వాడొచ్చండి. అప్పుడు కూడా ఎంటీ స్టమక్ తోనండి. అలాగే మీరు తీసుకున్న తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కనుక తాగినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ప్యూర్ సెల్ ప్రొడక్ట్ ని ఉపయోగించుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉందండి. మరి ఎవరెవరికి పనిచేసింది అన్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి చాలా రకాలైనటువంటి క్రానిక్ డిసీజులు ఉన్నాయి. అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలండి. డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, బ్రెయిన్ ఇంజరీ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, మెమరీ లాసులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకి 200 కాదు, 200 అబౌవ్ ఎన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఎక్సలెంట్ గా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మాత్రం రాయడం జరిగింది. ఇక్కడ రాయనటువంటి చాలా రకాలైనటువంటి రోగాలకు కూడా, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఈ ప్రొడక్ట్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తా ఉంది.